పుణ్యయణం మృత్యుంజయుని ప్రస్థానం మురిసిపోయెను ఆకాశం చేతులెత్తి దీవించాడు శిష్యుల మదిని నింపాడు మేఘారూఢుడై తన తండ్రి చెంతకు తాను చేరాడు అద్భుతమైన ఆరోహణం అదిగో సాగెను పుణ్యయణం మృత్యుంజయుని ప్రస్థానం మురిసిపోయెను ఆకాశం చేతులెత్తి దీవించాడు శిష్యుల మదిని నింపాడు మేఘారూఢుడై తన తండ్రి చెంతకు తాను చేరాడు బెతనియ పొలిమేరల్లో బలమైన అడుగులు వేశాడు ప్రియమైన తన వారందరినీ వెలుపలికి నడిపించాడు కరుణా కిరణం వెదజల్లి కరములెత్తి ఆశీర్వదించగా అందరూ చూస్తుండగానే అందనంత పైకి కదిలాడు పైకి మరింత పైకి మహిమగల మేఘము వచ్చి ప్రాణనాథుని కప్పేసింది పైకి మరింత పైకి మహిమగల మేఘము వచ్చి ప్రాణనాథుని కప్పేసింది గాలిలోన నిలబడిపోయి గగనం వైపు చూస్తుండగా శ్వేత వస్త్రధారులిద్దరూ వారి చింతన నిలవగా గలిలయ మనుషులారా దిక్కులు చూడకుడిక ఏలా వెళ్ళిన విధముగానే ప్రభువు దిగివచ్చును తిరిగి ఇలా ఇది అంతం కాదు ఇది ఆరంభం మత్తయి సువార్త సాక్షిగా ఇది రక్షణ గమనపు ప్రయాణం వారముందే ఎత్తబడెను లోకరక్షకుడు వాగ్దానాన్ని నెరవేర్చెను నిత్య సత్యుడు మరోసారి తన మేఘముతో ఆయన వస్తాడు మహిమతో మనలనందరినీ తనతో తీసుకుపోతాడు ముగింపు అపొస్తలుల కార్యములు చెబుతోంది ఆయన వారి కన్నుల ఎదుట పైకి కొనిపో